హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, సౌందర్య రాకతో నిజం తెలిసింది సుమిత్రకి. దీపే నీ కన్న కూతురు అనే నిజాన్నైతే సుమిత్రకి చెప్పేసింది సౌందర్య. ఏ విధంగానో తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. అదేవిధంగా చివరి వరకు చూడండి, మీకు చక్కగా వివరంగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, జ్యోత్స్న పారిజాతం ఎలాగైనా బయటికి వెళ్ళాలని చూస్తారు. శివనారాయణ అక్కడే కూర్చొని ఉండటంతో వారి ఆటలు అయితే సాగలేదు. ఈ ముసలోడేంటి ఇక్కడే కూర్చొని ఉన్నాడు, మేము వెళ్దాం అనుకుంటే అసలు ఇక్కడే ఉన్నాడు, ఈయనకేం పని పాట లేదా అనేసి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరిగా అదే సమయంలో ఇక దశరథ కార్తిక్ దీపం తీసుకొని ఇక ఇంటికి తీసుకొని వస్తారు. అయితే అది చూసి ఈ జ్యోత్స్న పారిజాతం గుండెల్లో అయితే గుండె గుబేలు అనిపిస్తుంది. జ్యోత్స్న పారిజాతం బయటకు వెళ్తుండగా దశరథుని చూసి ఒక్కసారిగా ఆగిపోతారు. వీళ్ళేంటి ఎలా వచ్చారు, ఎప్పుడు లేనిది దీపం తీసుకొని వస్తున్నారు అనేసి వీళ్ళైతే భయం చుట్టుకుంటుంది. దశరథ ముఖంలో గర్వం, కళ్ళల్లో ఏదో సాధించానన్న ఆ తృప్తి అయితే బయటకు బాగా కనిపిస్తూ ఉంటాయి. జ్యోత్స్న పారిజాతం బయటకు వెళ్తుండగా దశరథుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దశరథుని చూడగానే పారిజాతం జ్యోత్స్నలు అయితే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కూడా ఉంటారు. దశరథ మొహంలో ఏదో ఆనందం కనిపిస్తూ ఉంటుంది. ఇక పారు జ్యోత్స్నలు దశరథుని కలిసి ఉంటాడా అని కూడా వీళ్ళు అనుమానిస్తూ ఉంటారు. లేదంటే అంత సంతోషంగా ఎలా ఉంటాడు, అసలే భార్యకి సరిగ్గా లేదని ఏడుస్తూ కూర్చోవాలి, కానీ ఇలా సంతోషంగా ఉన్నాడంటే ఏదో తెలిసి ఉంటుంది, మనం కనిపెట్టాలి అని అనుకుంటారు. ఎక్కడికి వెళ్తున్నారు, ఆగండి, మీతో ఒక ముఖ్యమైన పని ఉంది అనేసి ఇక పారుపిని వెళ్ళి నా కూతురు దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు తీసుకురా అనేసి అంటాడు దశరథ. ఆ మాట వినగానే పారిజాతంలో గుండెలో రైళ్లు పరిగినట్టుగా అయిపోతాయి. నా కూతురు అని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడో అర్థం కాక జ్యోత్స్న తెల్లముఖం అయితే వేస్తుంది. ఏంటి ఈ విషయం తెలిసిపోయిందా ఏంటి, నాకు అర్థం కావట్లేదు, నా కూతురు అంటున్నాడు దీపని అనేసి ఇక జ్యోత్స్న కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. దీపే ఇంటి వారసులని అందరి ముందు చెప్తే ఈ జ్యోత్స్న పరిస్థితి ఏంటి అసలు అని కార్తిక్ తనలో తాను పడుతూ ఉంటాడు. ఒకవైపు సంతోషంగా కూడా ఉంటాడు. మరోవైపు జ్యోత్స్న మాత్రం దీపే నాకు అన్న కూతురు అని దశరథ ఎక్కడ చెబుతాడని భయంతో వణికిపోతూ ఉంటుంది. ఈ పారిజాతం కూడా అంతే. ఇక దశరథ ఇక హారతి ఇమ్మని చెప్తాడు. శివనారాయణ దశరథుని చూసి కోపంగా, ఎక్కడికి వెళ్ళావురా, ఫోన్ కూడా ఇంట్లోనే వదిలేసి వెళ్ళావు, నీపై ఉన్న బాధ్యత ఏంటి, నువ్వు చేస్తుంది ఏమిటని అడుగుతాడు. అయితే ఇక అప్పుడు దశరథ అవేమీ పట్టించుకోకుండా పారిజాతం తీసి సుమిత్రను పిలుస్తాడు. అయితే అమ్మ చేతులతో దిష్టి తీయడమే పిల్లలకు క్షేమని దశరథ అయితే సుమిత్రతో చెప్పి తీయిస్తాడు. ఇంట్లో వాళ్ళకి దశరథ ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఒకసారి షాక్లో ఉంటారు. సుమిత్ర ఆనందంగా దీపకు కార్తిక్ దిష్టి అయితే తీస్తుంది. ఇది చూస్తున్న దశరథ మనసులో, ఏ బిడ్డనైతే పుట్టగానే ఇంటికి దూరం చేశానో ఈరోజు అదే ఇంటి గడప మీద ఆమె తల్లి చేతులతోనే ఆహ్వానం వస్తుంది. ఎంత హ్యాపీగా ఉంది, ఇన్ని రోజులు నా బిడ్డను దూరం చేసుకున్నాను, ఇప్పుడు నా ఇంట్లోకి నేను ఆహ్వానిస్తున్నాను అంటూ దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాలం ఎంతో విచిత్రమైంది, అసలు రేపుడు ఏం జరుగుతుందో, ఏం షాక్ ఇస్తుందో కాలం అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అనేసి దశరథ అనుకుంటాడు. జ్యోత్స్న ఇక రగిలిపోతూ మనసులో, డాడీ ప్రవర్తన చూస్తుంటే దాస్ నిజం చెప్పినట్టే ఉన్నాడు, దీపని కూతురు అంటున్నాడేంటి, అసలు ఆ దీపే తన సొంత కూతురు అని తెలిసిపోయిందా అని భయపడుతుంది. ఇక దశరథ ఆనందం అయితే ఇంకా అంతా ఇంత కాదు. ఎందుకంటే దీప అంటే మొదటి నుంచి దశరథకి ఇష్టమే, కానీ ఇప్పుడు తన సొంత కూతురు అని అనగానే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. దిష్టి తీసిన తర్వాత శివనారాయణ ఆ నీళ్ళను బయటికి పోసి రమ్మని జ్యోత్స్నతో చెప్తాడు. దశరథ వెంటనే అడ్డుకుంటాడు అనమాట. వద్దు నాన్న, జ్యోత్స్న వద్దు, ఆ పిన్ని పారిజాతం ఉంది కదా పిన్ని మనసు చాలా పెద్దది, 10 మంది మంచి కోరే పెద్ద మనిషి ఆవిడతోనే మనం బయటపోయిద్దాం, చాలా మంచిది అనేసి ఈ విధంగా దశరథ అంటాడు. ఈ ఇంటి వారసురాల పేరు మీద అన్నదానం చేసిన పుణ్యాత్మురాలు ఆమె, అందుకే ఈ దిష్టి నీళ్ళు కూడా ఆమె చేతుల మీద కానీ బయటికి పారబోయమని చెప్తాడు దశరథ మాటల్లోని వ్యంగ్యం పారిజాతానికి అర్థమవుతుంది, కానీ ఏమీ అనలేక లోపల కుమిలిపోతూ ఉంటుంది. ఇటు సైదులుగాడు నిన్ను నిండా ముంచేశాడు రా దశరథ,
కానీ నా దగ్గర అసలు నిజం ఉంది, అది నీకు తెలీదు అని మనసులో సరిపెట్టుకుంటుంది పారిజాతం. దీప కార్తీకుల్ని కుడి కాలు పెట్టి లోపలికి రమ్మని చెప్తాడు దశరథ. ఇవన్నీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చేస్తారని పారిజాతం అనగా, అన్నిటికీ సమాధానం ఇస్తాను, మీరు కొంచెం వెయిట్ చేయండి పారు గారు అనేసి ఇక దశరథ ఆనందంతో ఈ మాట అయితే అనేస్తాడు. ఇక లోపలికి వచ్చిన తర్వాత దశరథ అందరికీ స్వీట్స్ పంచమని పారిజాతానికి అయితే చెప్తాడు. ఇక పారిజాతం అయితే అయోమయంలో ఉంటుంది. దశరథ కార్తీక దీపాల్ని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి టెన్షన్ పడుతూనే ఉంది ఆ పారిజాతం. ఇటు పక్క జ్యోత్స్న ఏమైందో ఏమో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇదేంటి దీపం తీసుకొచ్చాడు, స్వీట్స్ పెట్టమంటున్నాడు, హారతి ఇమ్మంటున్నాడు, ఏదో కొత్తగా తన కూతురేమో యాక్సెప్ట్ చేసినట్టుగా ఏం అర్థం కావట్లేదు, ఇక మన పని అయిపోయినట్టే అనేసి మనసులో అనుకుంటారు వాళ్ళిద్దరూ. నా కూతురికి స్వీట్స్ తినిపించు అని అంటాడు దశరథ. అసలు నీ కూతురు ఎవరు దశరథ? ఇక్కడ దీపం ఉంది, జ్యోత్స్న ఉంది, నువ్వు ఎవరిని ఉద్దేశించి అంటున్నావు అని పారిజాతం అడుగుతుంది దశరథని. నా కూతురికే పెట్టాలని దశరథ చెప్పడంతో జ్యోత్స్న పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నీ కొడుకు దాస్ నన్ను నిండా ముంచేశాడని రగిలిపోతుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న గోళ్ళు కొరుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆమె మనసులో ఒకటే క్వశ్చను, డాడీకి నిజం తెలిసిందా లేదా? ఒకవేళ దాస్ అన్ని నిజాలు చెప్పేస్తే డాడీ నన్ను ఇలాగెందుకు చూస్తాడో, ఎప్పుడో మెడపట్టుకుని నన్ను బయటికి గెంటేస్తాడు, లేదా మరి నిన్ను కూడా మెడపెట్టుకొని పంపేస్తాడు. అసలు ఏమీ చేయకుండా అంత సైలెంట్గా ఎలా ఉన్నాడు అంటే నిజం తెలిసి కూడా పైకి యాక్టింగ్ చేస్తున్నాడా? డాడీ మమ్మీని కాపాడడానికి నేను ఉన్నాను కదా, మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు, నేనే కిడ్నీ ఇస్తున్నాను కదా అని నమ్మకంగా ఉంటుంది. కానీ లోపల మాత్రం శాంపిల్స్ మార్చిన విషయం తెలిస్తే నా పని ఖతం అని భయపడుతుంది జ్యోత్స్న. ఇందులో దీపకు ఎందుకు దిష్టి చేయించావని శివనారాయణ దశరథను అడుగుతాడు. ఈరోజు గుడిలో అర్చన చేయించేటప్పుడు పూజారి గారు ఒక మాట చెప్పారు, దీపకి నరదిష్టి బాగా ఉందంట, ఎవరో చేతబడి చేసేవాళ్ళు కూడా ఉన్నారంట, ఎవరో తను చంపాలని కూడా ప్రయత్నం చేస్తున్నారంట, అందుకనే జాగ్రత్తగా ఉండమని చెప్పారు. దీపకు కన్యాదానం నేనే చేశాను కదా, ఆ లెక్కన దీప నా కూతురే అవుతుందిగా, ఒక తండ్రిగా ఒక బాధ్యత తీసుకోవటం నా బాధ్యత అని చెప్తాడు దశరథ. అసలే ప్రెగ్నెంట్తో ఉంది, అమ్మ నాన్న లేరు కదా, నేనే ఇప్పుడు తల్లైనా తండ్రైనా, సుమిత్రే తల్లి నేనే తండ్రిని కదా, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఏ ఆడపిల్లని బాధ పెట్టకూడదు, ఎంత సంతోషంగా ఆనందంగా చూసుకుంటే అంత మంచిగా బిడ్డ పుడతారు, అందుకని నేను దీపని ఏమీ అనలేకపోతున్నాను, దీపని నేను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నానని దశరథ అంటాడు. ఇవన్నీ అయిన తర్వాత దీప కార్తీకులు ఒంటరిగా ఉన్నప్పుడు దీప తన ఆనందాన్ని ఆపుకోలేకపోతుంది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా కార్తీక్ని హగ్ చేసుకుంటుంది. బావా, నా తండ్రి నన్ను కూతురు అని పిలిచిన ఆ క్షణం నా జీవితం అస్సలు మర్చిపోలేను. నేను మీ కూతుర్నే అని అమ్మ నాన్నకి ఎప్పటికీ చెప్పుకోలేనేమో అని భయపడ్డాను, కానీ నాకు సమయం త్వరగానే వచ్చింది. నా తండ్రికి తెలిసిపోయింది నేనే కూతుర్నని. ఆ దేవుడు నాకు ఎంత మంచి చేశాడు, ఇన్ని సంవత్సరాలు నేను పడిన కష్టం ఒక్క రోజులో పోయినట్టు అనిపించింది. ఈ సంతోషానికి అవధులు లేదు బావా, చాలా థ్యాంక్స్ అనేసి కార్తీక్ని హగ్ చేసుకుంటూ ఈ మాటలంటుంది. కానీ దేవుడు మావయ్య రూపంలో నిజం బయటపెట్టాడు. దీప మావయ్య నీ మీద ఒట్టు వేశారు కాబట్టి ఇప్పుడు బయటపడలేడు, కానీ ఆయన మనసులో మాత్రం నువ్వే తన అసలైన బిడ్డవని ఆయన తెలిసిపోయింది. ఇక నేను కన్నబిడ్డ కంటే ఎక్కువనే చూసుకుంటారు, ఇక నువ్వు సంతోషంగా ఉండు దీప అనేసి కార్తీక్ అంటాడు. అంతా బాగానే ఉంది, కానీ ఒకవేళ నాన్నకు నిజం తెలిస్తే ఆయన తట్టుకోగలరా, ఆపరేషన్కి ఒప్పుకుంటారా అని దీప కార్తీక్ని అడుగుతుంది. మనం ఇప్పుడు ఆపరేషన్ మీద దృష్టి పెట్టాలి దీప, అత్తయ్య ప్రాణం ముఖ్యం, మిగిలినవన్నీ కాలమే నిర్ణయిస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని కార్తీక్ అయితే ఈ విధంగా దీపకు ధైర్యాన్ని ఇస్తాడు. మరి దశరథకి నిజం తెలిస్తే పరిస్థితి ఏంటి? దీప తన బిడ్డను చంపుకొని తన భార్యకి ప్రాణం పోస్తుందంటే దశరథ ఒప్పుకుంటాడా అనేది చాలా చిక్కు ప్రశ్నలలో ఇప్పుడు ఉంటే అసలైన ట్విస్ట్ ఇప్పుడు మొదలవుతుంది. దీపకి శ్రీమంతం చేద్దాము అనేసి దశరథ అంటాడు. తనకి నెలలు నిండాయి, నేనే తండ్రిని, నా చేతుల మీదుగా దీపకి శ్రీమంతం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు శ్రీమంతం చేస్తేనే కదా తను సంతోషంగా ఉండేది. రెండో కాన్పు, ఇంకో కాన్పు చూస్తుందో లేదో తెలీదు, ఈ
శ్రీమంతాన్ని అయినా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాను. అందరినీ పిలిచి చక్కగా గ్రాండ్గా చేద్దామని దశరథ అంటాడు. ఇక ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతం అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. అదేంటి ఇప్పుడేంటి నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు శ్రీమంతం ఏంటి డాడీ అని జ్యోత్స్న అంటే, నోరు మూయి జ్యోత్స్న, నీకు పెళ్ళి లేదు పెటాకులు లేదు, శ్రీమంతం అంటే ఏంటో నీకు తెలీదు, నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు మాట్లాడేదాన్ని అయ్యావా, అది కాదు దశరథ అని పారు అంటే, నోరు మూయండి ఇద్దరూ కలిసి, నేను చెప్పింది చేయటమే, మీరు ఒక మూల కూర్చొని నేను చెప్పింది వినండి అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. శివనారాయణ ఒకసారి షాక్ అవుతాడు. ఏంట్రా ఎప్పుడూ లేనిది ఏంటి అంత కోపం, వాళ్ళిద్దరిని చూస్తే ఒక విలన్లాగా చూస్తున్నావు, ఏమైంది ఏం జరిగింది శివనారాయణ అనేసరికి, ఏం లేదు డాడీ, ఏమో దీపకు శ్రీమంతం చేయాలని ఉంది, రెండో కాన్పు కదా, ఫస్ట్ కాన్పు ఎలానో మనకి చేయలేదు, రెండో కాన్పై నాకు చేయాలని ఉంది అనేసి అందరినీ పిలిచి గ్రాండ్గా చేద్దాం అని చెప్తాడు. సరే నీ ఇష్టం, నువ్వు చేయాలనుకుంటే చెయ్యి, మాకేమీ ప్రాబ్లం లేదు అని శివనారాయణ అంటాడు. సరే డాడీ, మంచి రోజు చూసుకొని పూజారిని అడిగి దీపకి మన శ్రీమంతం చేయిద్దామనేసి ఈ విధంగా అంటాడు. అయితే ఇక అందరినీ పిలుస్తారు. ఇక సుమిత్ర వాళ్ళ అక్క సౌందర్య కూడా వస్తుంది. సౌందర్యకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక సౌందర్య వస్తుంది. వచ్చి ఇక సుమిత్రకి అయితే అసలు నిజం చెప్తుంది. నీకు ఎవరు బోన్ మ్యారో ఇస్తున్నారో నీకు తెలుసా, నీ సొంత కూతురు ఎవరో నీకు తెలుసా అని అనగానే సుమిత్ర ఒకసారిగా షాక్ అవుతుంది. నాకు తెలుసు అక్క అనగానే, నీకు తెలుసా, ఎవరు చెప్పు నీ కూతురు అంటే, ఇంకెవరు దీపే నా కూతురని నాకు తెలుసు అని సుమిత్ర సౌందర్యకి షాక్ ఇస్తుంది. అవునా నీకెలా తెలుసు అంటే, ఏ తల్లికైనా తన కూతురు ఎవరో కనిపెట్టలేనంత పిచ్చిది కాదు, తన కూతురి గాలి తగిలితే చాలు ఏ తల్లికైనా తెలిసిపోతుంది. దేవుడైనా సరే తల్లి కూతుళ్ళ బంధాన్ని విడదీయలేడు. ఇన్ని రోజులు ఇక్కడున్న ఆ దీప ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటుంది, నా కూతురని నాకు తెలుసు, కానీ నేను తెలియకుండా అలా ఉండిపోయాను. ఎందుకంటే కన్న తల్లి వాళ్ళ కాళ్ళు అడుగు పెట్టగానే తల్లికి తెలిసిపోతుంది, వాళ్ళు చేతిని తాగగానే ఆ స్పర్శ ఏదో నాకు తెలిసిపోతుంది. ఇవన్నీ నాకు తెలుసు, ఎలా కనుక్కున్నా, ఎలా తెలిసింది చెప్పు అని అనగానే, ఒకసారి నేను ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నన్ను ఎవరో రౌడీలకు బలంగా కొట్టారు. అప్పుడు నేను దీప వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు దీప నాకు ఎంతో సేవలు చేసింది. అప్పుడు కార్తీక్ దీపలు మాట్లాడుతుండగా నేను ఆ విషయాన్ని గమనించాను. నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది, దీప ఎప్పుడు ఇంటికి వచ్చినా నా కూతురు వచ్చిననే ఫీలింగ్లో ఉండేదాన్ని. ఆ స్పర్శ కానీ, ఆ సంతోషం కానీ, ఆ పోలికలు కానీ అవన్నీ నా పోలికలే. ఎంతో నెమ్మదస్తురాలు, ఎవరిని ఒక మాట అనదు. ఇంత సంతోషంగా ఉండే దీపం చూస్తే నా కూతురు అనుకున్నాను. మరి తెలిసింది కదా, మరి ఎవరినైనా అడగలేదా నువ్వు అంటే, సమయం వస్తుంది, కాలం సమాధానం చెప్తుంది అని ఇన్నాళ్ళు వెయిట్ చేశాను. నేను మౌనంగా ఉన్నాను, నేను ఎవరికీ చెప్పలేదు, కానీ దీప నా కూతురు అని నాకు తెలుసు. ఒకవేళ దీప నా కూతురని నేను యాక్సెప్ట్ చేస్తే దీపని చంపే ప్రయత్నం చేస్తారు చాలామంది అని కూడా నాకు తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా నేను మౌనంగా ఉన్నాను అనేసి ఈ విధంగా సమాధానం ఇస్తుంది సుమిత్ర. ఇక అప్పుడు సుమిత్ర, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి చెప్పక్క అంటే, బోన్ మ్యారో ఎవరిస్తున్నారో తెలుసా నీకు అంటే, నాకు తెలియదు జ్యోత్స్న అని చెప్పారు అంటే, జ్యోత్స్న ఎలా ఇస్తుంది సుమిత్ర, తన నీ కూతురు కాదు తెలుసా, దీపే నీ సొంత కూతురు, దీపే ఇప్పుడు నీకు బోన్ మ్యారో ఇస్తుంది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. దీప ప్రెగ్నెంట్ కదా, నాకెలా బోన్ మ్యారో ఇస్తుంది, అసలు ఎలా ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదంటే, మరి దీప ఒప్పుకుందా, కార్తీక్ ఒప్పుకున్నాడు అంటే, వాళ్ళిద్దరే ముందుగా ఒప్పుకొని రెడీగా ఉన్నారు, నీకు ఈ విషయం తెలిస్తే నువ్వెక్కడ ఆపుతావని వాళ్ళు భయపడుతున్నారంటే, నేనైతే ఒప్పుకోను అక్క, ఎందుకంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది, ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి అలా బోన్ మ్యారో ఇస్తే తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది కాదు, నేను మాత్రం ఒప్పుకోను, నేను ఒప్పుకునేది లేదు అనేసి ఇక సుమిత్ర అనగానే సౌందర్య ఇక అలా లేదు, నీ ప్రాణాలు ఇంపార్టెంట్, నువ్వంటే అందరికీ ఇష్టం అభిమానం, ఏం జరగదు, దీప బాగానే ఉంటుంది, నువ్వు ఒప్పుకోవాల్సిందే అంటూ ఇక ఈ విధంగా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర. ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా శివనారాయణ ఇవన్నీ వింటాడు.
వినేసి ఏంటి దీప సుమిత్ర సొంత కూతురా? ఈ విషయం నాకు తెలియకుండా వీళ్ళు ఇన్ని రోజులు దాచారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? బోన్ మ్యారేజ్ ఇచ్చేది దీపనా? మరి జ్యోత్స్న రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి సుమిత్రకి జ్యోత్స్నవి? ఒకసారి మ్యాచ్ కాలేదన్నారు, తర్వాత మళ్ళీ మ్యాచ్ అయ్యాయి అన్నారు. ఎలా జరుగుతుంది ఇదంతా? వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు? దీప సుమిత్ర కూతురు అంటున్నారేంటి అనేసి శివనారాయణ కూడా ఒకసారిగా షాక్ అవుతాడు. అయితే శివనారాయణ ఇక దశరథనే అడుగుతాడు. దశరథ, నీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడే నేను సుమిత్ర వాళ్ళ అక్క మాట్లాడుకునే మాటలు విన్నాను. దీపే సుమిత్ర కూతురు, మీ ఇద్దరు కూతుళ్ళు అని చెప్తున్నారు. ఏంటి నాకేం అర్థం కావట్లేదు. ఏంటి ఏం జరుగుతుంది అసలు? బోన్ మ్యారో దీపి ఇవ్వటం ఏంటి సుమిత్రకి అని శివనారాయణ అడుగుతాడు. అవును డాడీ, నేను ఇన్ని రోజులు దాచాను. ఈ విషయం ఎప్పుడు చెప్దామా అనుకున్నాను, కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి నేను చెప్దాం అనుకుంటున్నాను అనగానే అప్పుడు సౌందర్య వచ్చి శివనారాయణకి అసలు నిజం చెప్పేస్తుంది. అప్పుడు అవును మావయ్య గారు, దశరథ మావయ్య నోరు విప్పలేరు, దశరథ మావయ్య నిజం చెప్పలేరు. దశరథని అసలు తను నోట్లోంచి మాట రానికుండా చేశారు. దీప మీద ఒట్టు వేయించుకుంది. నేను చెప్తాను నిజం, ఎందుకంటే దీపే మీ సొంత మనవరాలు. ఏంటి? దీప నా సొంత మనవరాలా? మరి జ్యోత్స్న? ఆ రోజు సుమిత ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ బిడ్డను తీసుకొని వెళ్ళి వేరే చోట అప్పచెప్పాడు దాసు. ఇదంతా చాలా పెద్ద స్టోరీ నడిచింది. కానీ సుమిత్ర దశరథల ముద్దుల కూతురే దీప అని సౌందర్య చెప్పి శివనారాయణకి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది. నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా నిజమైతే ఎంత బాగుంటుంది అని శివనారాయణ అంటే, ఇదే నిజం మావయ్య గారు. ఇన్ని రోజులు ఈ నిజాన్ని అందరూ దాచారు. మరి బోన్ మ్యారో దీప ఇవ్వటమేంటి? తను ప్రెగ్నెంట్గా ఉంది కదా, తనకి జరగరాంది ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత అని అనగానే, ఏమో నాకైతే తెలియదు, కానీ దీప ఇవ్వడానికి రెడీగా ఉంది. నా తల్లిని నేను రక్షించుకోవాలి. ఇన్ని రోజులు తల్లి ప్రేమని నేను మిస్ అయ్యాను. ఇప్పుడు నా తల్లి ప్రేమ నాకు కావాలి. నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నా తల్లిని నేను బతికించుకుంటాను. నా బిడ్డకి ఏమైనా పర్లేదు, నా తల్లి ప్రాణాలతో బయటికి రావాలి అని దీప ఈ విధంగా మాకు చెప్పింది. మేము ఎంతో నచ్చ చెప్పినా దీప వినడం లేదు. బోన్ మ్యారో నేను ఇస్తాను, మా అమ్మని నేను కాపాడుకుంటాను అనేసి దీప అంటుంది అనేసి ఈ విధంగా అయితే చెప్తారు. అప్పుడే దీప వస్తుంది. ఇక ఒకసారి రామ్మ దీప అనేసి సుమిత్ర దీపని పిలిస్తే, ఏంటమ్మా ఏంటి అంటే, శ్రీమంతం బాగా జరిగింది కదా? అవునమ్మా బాగా జరిగింది. దీప నువ్వంటే నువ్వే కదమ్మా నా కూతురు అనేసి సుమిత్ర అంటుంది. అవునమ్మా, ఎలా తెలిసింది ఈ విషయం ఇలా అనేసి దీప అడిగితే సౌందర్య వచ్చి, అంత విషయం తెలుసు దీప, అందరికీ అన్ని విషయాలు తెలుసు, కానీ అందరూ మౌనంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు. నువ్వు బోన్ మ్యారో ఇస్తే నీ బిడ్డకి ఏమవుతుందా అనేసి అందరూ టెన్షన్ పడుతూ ఉన్నారు. ఏం జరుగుతుందా అనేసి భయపడుతూ ఉన్నారు. నువ్వు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు ఆ బోన్ మ్యారో. ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఇక ఈ విధంగా అయితే నిజాన్ని అయితే బయటపడతారు. ఇక దీప కూడా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటుంది. అమ్మ దీప, నీ కడుపులో ఉన్న బిడ్డని మీద ఆ ప్రేమను కూడా చంపేసి తల్లి మీద ప్రేమ కోసం నీ ప్రాణాలని పణంగా పెడుతున్నావా? జరగరాంది ఏదైనా జరిగితే మేము తట్టుకోగలమా? నేనేమైందమ్మా? నేను ముసలిదాన్ని, నేను చనిపోయినా పర్లేదు, కానీ మీ ఇద్దరు క్షేమంగా ఉండాలి. నీ పుట్టబోయే ఆ మగబిడ్డ సంతోషంగా బయటికి రావాలి. ఈ ఇంటి వారసుడు చక్కగా ఉండాలి. ఇది వద్దమ్మా, బోన్ మ్యారో నాకు ఇవ్వద్దు అని సుమిత్ర అనగానే ఇక కార్తీక్ అక్కడికి వచ్చి, లేదత్తయ్య తను ఖచ్చితంగా ఇస్తానంటుంది, తను ఇవ్వాల్సిందే, ఏమీ కాదని డాక్టర్ కూడా చెప్పారు, బిడ్డ క్షేమంగా బయటకు వస్తుందని కూడా అన్నారు. ఆవిడ హామీ ఇచ్చారు కాబట్టి దీప ఇద్దామని రెడీగా ఉంది అనేసి కార్తీక్ ఈ విధంగా సుమిత్రకు నచ్చ చెప్తాడు. కానీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ అనేసి దీప కార్తీక్కి తెలుసు. ఒకవేళ సుమిత్రకి తెలిస్తే సుమిత్ర ఆపరేషన్ వద్దంటుంది అనేసి ఇక వాళ్ళిద్దరైతే ఆ విధంగా చెప్తారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, తల్లి ప్రాణం కోసం దీప తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి బోన్ మ్యారో అయితే ఇస్తుంది. ఇలా ఎంతమంది ఉంటారండి, రియల్ లైఫ్లో కూడా చాలామంది ఉన్నారులేండి. సో చూశారు కదా ఫ్రెండ్స్,
ఇక సౌందర్య రాకతో శివనారాయణకి ఇక అందరికీ అయితే నిజమైతే తెలిసిపోయింది. మరి ఈ విషయం తెలుసుకున్న జ్యోత్స్న, పారిజాతం నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సుమిత్రను చంపుతారా, దీపం చంపుతారా అనే ప్లాన్ వేస్తున్నారా? ఏం జరుగుతుంది అనేది మాత్రం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ప్రస్తుతానికైతే శివనారాయణకి, సుమిత్రకి దీపే తమ సొంత కూతురు అనేది అయితే యాక్సెప్ట్ చేశారు. మరి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది? ఇంకా దీప కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తారా, లేదు దీపం చంపేస్తారా, సుమిత్రని చంపేస్తారా, దశరథని చంపేస్తారా? ఇక జ్యోత్స్న, పారిజాతం పెద్ద ప్లాన్స్ ఏంటని తెలుసుకోవాలంటే మాత్రం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాల్సిందే. ఇక దశరథ, సుమిత్ర ఆనందానికైతే అవధులు ఉండవు. ఎందుకంటే ఎంతో చక్కనైన అమ్మాయి దీప. వీళ్ళకి మొదటి నుంచి తెలుసు. సుమిత్రకి అయితే ముందు నుంచే తెలుసు. ఏ కన్నతల్లికైనా తన బిడ్డ ఎవరు అనేది తను ఈజీగా పసిగట్టేస్తుంది. ఎందుకంటే కన్నతల్లి కాబట్టి. కన్నతల్లికే తెలుసు బిడ్డ విలువేంటో. ఏ దూరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆ తల్లికి తెలుసు ఆ బిడ్డ ప్రేమేంటో. తల్లి తప్ప ఆ బిడ్డని ఎవ్వరూ గుర్తించలేరు ఈ సొసైటీలో, ఈ ప్రపంచంలో. సో ఇదండి వీడియో. సీరియల్లో మాత్రం చక్కగా మంచిగా ట్విస్ట్లు అయితే అందిస్తున్నారు. సో ఈ విషయం మరి వీళ్ళందరికీ తెలిసిన విషయం జ్యోత్స్న, పారిజాతం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా దీప ప్రాణానికైనా, సుమిత్ర ప్రాణానికైనా ముప్పు అయితే ఉంది. శివనారాయణ మాత్రం మంచి దిట్టంగా ఉంటాడు. ఎందుకంటే సెక్యూరిటీతో పెట్టి దీపని, సుమిత్రని చంపాలని జ్యోత్స్న అనుకుంటున్నారు కాబట్టి. ఈ ఆపరేషన్ అయిన దాకా సైలెంట్గా ఉందాం. జ్యోత్స్న, పారిజాతాన్ని మీద ఒక కన్నేద్దాం అందరం. ఈ ఆపరేషన్ అయ్యి దీప బిడ్డ పుట్టిన తర్వాత అప్పుడు వాళ్ళంతా చూద్దాం అనేసి శివనారాయణ అయితే అందరికీ అయితే చెప్తాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో అయితే ఈ విధంగా అయితే సౌందర్య వచ్చి శివనారాయణకి అందరికీ నిజమైతే చెప్పేస్తుంది. సో ఇదంతా జరగాలని మీరు కోరుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీదీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ, కార్తీదీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా తెలియాలంటే ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జ్యోత్స్న, పారిజాతం కుట్ర బయటపడాలని మీరు కోరుకుంటే మాత్రం ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ అయితే చేయండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.